బ్రెడ్ తీసుకోమంటే ఎక్కడ ఆగారు? ఏం దొరికింది నాయన? ఈ స్టోరీ భలే ఇంట్రెస్టింగ్ ఉంది. మీకు ఇంట్రెస్టింగ్ ఉందంటే మాకు ఇంకా బాగుంటది. ఏమిటో చెప్పండి. ఈ ప్యాకెట్ పేరు పెట్టడానికి వాళ్ళ అమ్మ అడుగుతోందంట, అరే ఇక్కడ ఏంట్రా ఏం పేరు పెట్టాలి ఏంటి ఎక్కడున్నావు అంటే వాడు అన్నాడంట, ఈడనే ఉన్నా మమ్మీ ఈడనే ఉన్నాడు అని అంటున్నాడంట. ఈడనే మమ్మీ ఈడ మమ్మీ అన్నాడు. ఎక్కడ ఎక్కడ అంటే ఈడ మమ్మీ అన్నాడు. ఆమెకు సడన్ గా థాట్ వచ్చింది, ఓకే ఇదేదో పేరు బాగుంది కదా అని దీని పేరే పెట్టేసింది ఈడ మమ్మీ. అట్లా పెట్టింది. ఇగో ఈడ మమ్మీ. ఇంతకీ ఏంటది? సూపర్ స్నాక్. స్నాక్ సీ సాల్ట్ బీన్స్ ఏవో ఉన్నాయి కానీ మీకు ఎంత తెలివి ఉందంటే అండి. మాకు విడమర్చి చెప్తున్నారు చూడు, మీరు ఒక కవి. మధ్యలో ఇగో ఈజీగా ఉంటుంది తినడానికి. ఆవకాయ ఆయిల్ హలో అవకాడో ఆయిల్ అమ్మా, అది ఆవకాయ ఆయిల్ కాదు. ఆయిల్ వేసింది కానీ అది మొత్తానికి అట్లా దీని పేరు ఈడ మమ్మీ అని వచ్చింది. అదే తెలుసుకున్నా ఎట్లా పెట్టారు ఈ పేరు, భలే ఉంది అనుకున్నా. సో అదే వాడు ఇంకెక్కడన్నా ఉంటే ఆడ మమ్మీ అని పెట్టేవాడా? ఆ టైంలో వాడు ఈడ ఉండడం బట్టి ఈడ మమ్మీ అయింది అది. మొత్తానికి ఎప్పుడైనా కాస్కో వస్తే స్టోరీ చదవడం మర్చిపోకండి. రాసుందా? చూపించండి చూపించండి. వచ్చిన వాళ్ళు చూసుకుంటారు, నేను చూపిస్తే ఇంకేముంది. అందుకని ఎక్కడుంది ఇది అంటే ఈడ మమ్మీ అని చెప్పాలి. ఈడ మమ్మీ కదా, ఈడ మమ్మీ. దాన్ని యాక్చువల్ గా ఎలా వాళ్ళు పేరు పెట్టుకున్నారో ఎలా ప్రొనౌన్స్ చేస్తారో తెలియదు కానీ మీరు మాత్రం మాకు ఒకటి నేర్పించి వదిలేశారు. ఇకపైన ఎవ్వరు ఈ ప్యాకెట్ ని కాస్కోలో చూసినా మీరు పెట్టిన పేరే చదువుతారు. పెట్టిన పేరు ఉన్న పేరు ఇదేంటిది? ఈడ మమ్మీ. ఈడ మమ్మీ మామూలుగా కొట్టదు నిజంగా ఆ పేరు పెట్టినా మిమ్మల్ని చూస్తే. కావాలంటే ఇక్కడ పెద్ద పెద్ద అక్షరాల్లో స్టోరీ రాసి చదువుకోండి వచ్చి. సో అరిగో ఓబీ ఏడున్నావురా అంటే ఈడ మమ్మీ అన్నాడు వాడు. అది అట్లా దీనికి పేరు వస్తుందని. ఓకే అండి, థ్యాంక్స్. స్టోరీ ఉంటుంది బిహైండ్ ఎవ్రీథింగ్. అవునవును, అది మీరు చెప్తేనే తెలుసుకుంటున్నాం మేము. మా అదృష్టం అసలు మీరు కాస్కోకి రావడము మా అందరి అదృష్టం. బట్ మీరు మర్చిపోకండి, ఈడ మమ్మీ ట్రై చేయండి. ఈడ మమ్మీ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఓకే ఓకే థ్యాంక్స్, బాయ్ బాయ్.